నమస్తే, నేను మీ మాది మహాసేన ప్రేమ్. మహాసేన రాజేష్ ఒక వీడియో చేశాడు. జగన్ చేసిన మరో డ్రామా బట్టబయలు చేసిన దేవుడు అంటూ యూట్యూబ్లో వీడియో పెట్టాడు. అసలు జగన్మోహన్ రెడ్డి గారు చేసిన డ్రామా ఏంటి, దేవుడు ఏం బట్టబయలు చేశాడో ఒకసారి తెలుసుకుందాం మనం కూడా. రారా రాజేష్ రా. అందరికీ జై భీమ్. నేను రాజేష్ మహాసేన్. వెల్కమ్ టు మహాసేన మీడియా. జగన్మోహన్ రెడ్డికి పనిష్మెంట్ కాలం మొదలైపోయిందండి. దేవుడు అతన్ని పనిష్మెంట్ ఇవ్వడం, అతను చేసిన తప్పులకి పనిష్మెంట్ ఇవ్వడం ఇప్పుడు కాదు, చాలా రోజుల ముందే స్టార్ట్ అయిపోయింది అతను అధికారంలో ఉన్నప్పుడే. ఎందుకంటే కోడికత్తి డ్రామా అతను అధికారంలో ఉన్నప్పుడే బట్టబయలైపోయింది. బాబాయ్ హత్య, గొడ్లపోటు అతను అధికారంలో ఉన్నప్పుడే జనాలందరికీ తెలిసిపోయింది. అతను చేసే ప్రతి తప్పు దేవుడు వెంట వెంటనే బయట బట్టబయలు చేసేస్తానే ఉన్నారు. అయితే జగన్ రెడ్డి చేసిన ఇంకొక అత్యంత, అంటే అతను అనుకున్నాడు చాలా తెలివైన పని ఇదని. హిందువుగా ఉండి హిందువులను మోసం చేయటం, క్రిస్టియన్ అని చెప్పి క్రిస్టియన్లు మోసం చేయటం, ఇలా రెండు వర్గాల ప్రజల్ని మోసం చేసుకుంటూ ఒక గేమ్ ఆడుకుంటూ వచ్చాడండి. నాకే చాలా షాక్ అనిపించేది. ఇతనేమో చక్కగా తిరుమల తిరుపతి దేవస్థానానికి వెళ్ళేవాడు, ఆ పట్టుబట్టలు అవి అన్ని కూడా ఆచారాల ప్రకారం చేసేవాడు. కొన్ని చేసేవాడు అక్కడికి ఎవరైనా ముఖ్యమంత్రి వెళ్ళాలంటే సతీ సమేతంగా వెళ్ళాలంట. భార్యను ఎప్పుడు తీసుకెళ్లేవాడు కాదు. ఎందుకు తీసుకెళ్లేదు అంటే వాళ్ళ భార్య క్రిస్టియన్ అటండి, అందుకని గుడికి వెళ్తాడండి అని క్రిస్టియన్స్ ని సరినెత్తేయడం అంటారండి. ఓ పక్కన క్రిస్టియన్స్ కోసమేమో వాళ్ళ భార్య తల్లి చెల్లి తర్వాత లేచారు అనుకోండి, క్రిస్టియన్స్ ని కవర్ చేయడం కోసం భార్య, హిందువులు కవర్ చేయడం కోసం ఈయన, ఇద్దరు కూడా బ్యాలెన్స్డ్ గా బాగానే నడిచారండి. కానీ దేవుడితో అట్లా, దేవుడితోటే రాజకీయాలు జగన్ రెడ్డి. దేవుడు తలుచుకుంటూ ఉంటావు నువ్వు. ఈరోజు ఏమో చూడు, రెంటికి చెడ్డ రేవడై అటు క్రిస్టియన్. ఓకే, అయితే జగన్మోహన్ రెడ్డి గారు దేవుడితో ఆటాడుతూ ఉన్నాడు. జగన్మోహన్ రెడ్డి గారు సీఎంగా ఉండగా ఒక్కసారైనా సరే భార్యను తీసుకొని వెంకటేశ్వర గుడికి వెళ్ళలేదని చెబుతా ఉన్నాడు. ఈ మహాసేన రాజేష్కి కనీసం ఇంత బుద్ధి, ఇంత జ్ఞానం ఉందో లేదో నాకు అర్థం కావట్లా. నేను అడుగుతా ఉన్నాను, మహాసేన రాజేష్గా జగన్మోహన్ రెడ్డి గారి కుటుంబం ఎప్పుడో క్రైస్తవత్వం తీసుకుంది, ఇప్పుడు కాదు. జగన్మోహన్ రెడ్డి గారి తాతల కాలం నుంచి క్రైస్తవత్వంలో ఉన్నారు. జగన్మోహన్ రెడ్డి గారు నాన్నగారు రాజశేఖర రెడ్డి గారు సీఎంగా చేశారు. ఆ విషయం కూడా నీకు తెలుసు. రాజశేఖర రెడ్డి గారు కానీ, జగన్మోహన్ రెడ్డి గారు కానీ, విజయమ్మ గారు కానీ, లేకపోతే భారతి కానీ, లేకపోతే షర్మిల కానీ ఎప్పుడైనా సరే ఒకటే మాట చెప్పారు, మేము క్రిస్టియన్స్, క్రైస్తవులము, మేము యేసుప్రేమను ఆరాధిస్తాం, మేము మతం పుచ్చుకున్నాం, మాకు యేసుప్రేమ అంటే ఇష్టం అని చెప్పేసి ఎప్పుడో చెప్పారు. ఆ విషయం నీకు తెలియదు అనుకుంటా. ఆ విషయం తెలిసే ప్రజలు ఓట్లేసి రాజశేఖర రెడ్డి గారిని గెలిపించారు. తద్వారా తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు గెలిపించారు. కొత్తగా నువ్వు మాయ మాటలు చెప్పి జనాల్ని సైడ్ ట్రాక్ పట్టించాలనుకుంటే చాలా తప్పింది. ఏమంటా ఉన్నావు, కోడికత్తు కేసా అంటే ఎవరైనా సరే కావాలని పొడిపించుకుంటారా? ఎరా పనికి మన ఎదవా, ఎవడైనా కావాలని పొడిపించుకుంటారా? అరే నన్ను పొడుగురా అని పొడిపించుకుంటారా? అరే ప్రాణభయం ప్రతి మనిషికి ఉంటుంది రా. ఎలా పిచ్చి మాటలు మాడబాకు నువ్వు. కోడికత్తి కేసు బయట పడిపోయింది. బాబాయ్ హత్యకి జగన్మోహన్ రెడ్డి సంబంధం ఏమిటి? బాబాయ్ హత్యకి జగన్మోహన్ రెడ్డి సంబంధం ఏమిటి? అంటే జగన్మోహన్ రెడ్డి గారు ఆ విషయంలో ఉన్నారని చెప్పేసి, లేదా జగన్మోహన్ రెడ్డి స్వయంగా చేశారని చెప్పేసి ఎక్కడ బయటపడిందా? ఎవరో వాళ్ళ తప్పులు, వాళ్ళ కక్షలు, ఫ్యాక్షనిజం ఉంది అక్కడ. ఏదో జరిగింది, జగన్మోహన్ గారికి సంబంధం లేదు, జగన్మోహన్ రెడ్డి గారికి అందరూ కావాలి. బాబాయ్ హత్యకి జగన్మోహన్ సంబంధం ఏంట్రా? ఇందాం తర్వాత ఏం మారుతున్నావు నువ్వు? చాలా చాలా ఎక్కువ మారుతా ఉన్నాడు వీడు. ఒకసారి క్రిస్టియన్స్ చీకొడుతున్నారు, నిన్ను ఇటు హిందువులు చీకొడుతున్నారు. ఎన్ని రోజులు ఆడతావా ఇలాంటి డ్రామాలు అని చెప్పి మొత్తం దేశవ్యాప్తంగా ఆల్మోస్ట్ బదనం అయిపోయావు దేవుడి విషయంలోనే. కేవలం దేవుడి మొత్తం ఈ భారతదేశం మొత్తం ఈ రోజున చిత్తు అంటుంది నిన్ను. మరి అన్ని కుట్రలు కుతంత్రాలు పనికిరావు జగన్ రెడ్డి. ఆయన ఏమంటాడు ఏంటంటే, ఇప్పుడు మీడియా ముందుకు వచ్చి నిన్న అనుకుంటా, నేను బైబిల్ చదువుతాను, నేను ఇస్లాం పాటిస్తాను, నేను హిందుత్వాన్ని అనుసరిస్తాను, నేను సిక్కు మతాన్ని పాటిస్తాను, జైను ఏదో పాట చెప్పుకుంటూ వెళ్ళిపోతున్నాడు. ఇంకెవడున్నాడు నమ్మేవాడు? ఈ పని మన పూసుకోవాలి కాబట్టి ఇంకెవడు నమ్ముతాడన్నా? రండి ఒకసారి ఆ వివరాలు ఏంటో చూపిస్తాను రండి మీకు.
చెప్పు. పర్వాలేదు. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ఏం చెప్పారంటే, నాలుగు గోళ్ల మధ్య నేను బైబిల్ చదువుతా, బయటకు వస్తే అన్ని మతాలను గౌరవిస్తా. నాలుగు గోళ్ల మధ్య బైబిల్ చదవడం అర్థం ఏంటి? నేను క్రైస్తవుడిగా ఉన్నా కాబట్టి, నేను యేసుప్రభువుని పూజిస్తా కాబట్టి నాలుగు గోళ్ల మధ్య నేను బైబిల్ చదువుతా. నేను బయటకు వస్తే ఇస్లాం మతాన్ని ఆచరిస్తాను, హిందూ మతాన్ని ఆచరిస్తాను, అందరినీ గౌరవిస్తాను. ఎందుకు? అది ఒక ప్రజా నాయకుడిగా ఆయన బాధ్యత. అది విందాం, ఇంకా తర్వాత విందాం. అడుగుతా ఉన్నా, నా మతం ఏమిటి అని అడుగుతా ఉన్నారు. నా మతం ఏమిటని. అవును, 4 గోడల మధ్య నేను బైబిల్ చదువుతాను. తప్పేముంది? బయటకు పోతే హిందూ సాంప్రదాయాలను నేను అనుసరిస్తాను, గౌరవిస్తాను. తప్పేముంది? బయటికి పోతే ఇస్లాంను అనుసరిస్తాను, గౌరవిస్తాను. తప్పేముంది? చాలండి, ఇంకా మొత్తం సిక్కు, జైను అన్ని మతాలని పాటించేస్తాను అంటాడు. అయితే బైబిల్ చదువుతానన్నా కదా జగన్మోహన్ రెడ్డి గారు, బైబిల్లో ఒక మాట ఉంటదండి, ఏముంది? ఉంటే చల్లగా ఉండు లేదా వెచ్చగా ఉండు, ఓకే, నువ్వు వెచ్చగా మాత్రం ఉండవు. అవును, నువ్వు ఉన్నావు అనుకో, పాటిస్తున్నావు అనుకో, నమ్ము యేసుప్రభు దేవుడని, లేదా యేసుప్రభు దేవుడు కదని నీకు నచ్చిన దేవుడు నమ్ముకో. అవును, కానీ అటు నమ్ముతాను ఇటు నమ్ముతానని డబుల్ గేమ్ మాత్రం ఆడొద్దని క్లియర్ చెప్పింది కదా బైబిల్. చెప్పింది. నువ్వు ఆ డబుల్ గేమ్ ఆడితే బొక్క బోర్లో పడతావని బైబిల్ ఉన్నట్టు కదా దాని అర్థం. అవునా? ఎందుకు చేసేంత డబుల్ గేమ్? ఇప్పుడు మనం ఏదైనా హిందూ మతాన్ని ఆచరిస్తున్నాను అనుకోండి, ఇతర మతాలను గౌరవించాలి, అనుసరించకూడదు. అవును, అనుసరించకూడదు అని రూల్ కాదు, ఎవరు అనుసరించరు. ఇప్పుడు హిందూ మతాన్ని ఆచరించు, నీకు చంద్రబాబు నాయుడు గారు కరెక్ట్ గా చెప్పారు సమాధానం. ఏం చెప్పాడు? బాబు గారు ఏమంటారు సార్ చూడు. నేను అడుగుతున్నా, మీకు గౌరవం ఉంది, మీరే ఒప్పుకుంటున్నా, నేను బైబిల్ చదువుకుంటాను. నువ్వు బైబిల్ చదువుకున్నప్పుడు నువ్వు యాక్సెప్ట్ చేస్తున్నావు, యాక్సెప్ట్ చేసినప్పుడు తప్పలేదు దాంట్లో. ఎందుకంటే నువ్వు బైబిల్ చదువుకోవచ్చు. ఇప్పుడు నువ్వు యాక్సెప్ట్ చేస్తున్నావు బైబిల్ని యాక్సెప్ట్ చేస్తున్నప్పుడు నువ్వు ఏదో దొంగ పని చేసినప్పుడు రూమ్ లో చదువుకోవడం ఏంటి? బయట కూడా చేసుకోవచ్చు కదా, నేను తప్పు కదా అంటే. అవునా? సరే, చూద్దాం. అరే పనికి మాలిన సన్నాసి ఎదవా రాజేష్ గా, పనికి మాలిన ఎలా ఇది విను. ఒకసారి బైబిల్లో ఉండే కీర్తనల్ని ఎప్పటికప్పుడు మళ్ళా ఒకసారి నెమరు వేసుకుంటున్నాం. ఆ సందర్భంగా చూస్తే 23 కీర్తన 23 ఒకసారి చూసినప్పుడు, యెహోవా నా కాపరి, నాకు లేమి కలుగా, పచ్చిక గల చోట్లను ఆయన నన్ను పరుండజేయుచున్నాడు, శాంతికరమైన జలముల యొద్ద నన్ను నడిపించుచున్నాడు, నా ప్రాణమునకు ఆయన సేద తీర్చున్నాడు, తన నామమును బట్టి నీతి మార్గంలో నన్ను నడిపించున్నాడు, గాఢాంధకారపు లోయలో నేను సంచరించినను ఏ అపాయమునకు భయపడను, నీవు నాకు తోడై యుద్ధవు, నీ గడ్డు కరయు నీ దండమును నన్ను అనుసరించను, నా శత్రువుల ఎదుట నీవు నాకు భోజనము పెద్ద సిద్ధపరచువు, నూనెతో నా తల అంటి ఉన్నావు, నా గిన్నె నిండి బొర్లుచున్నది, నేను బ్రతుకు దినములన్నీ కృపాక్షేమలే నా వెంట వచ్చును, చిరకాలం యెహోవా మందిరంలో నేను నివాసం చేశాను. చాలా సంతోషం. ఇదందరం గుర్తుపెట్టుకొని ముందుకు పోవాల్సిన అవసరం ఉంది. ఈ పవిత్రమైన సమయంలో యేసు ప్రభు కీర్తన చేయడం నా జన్మ సుకృతంగా నేను భావిస్తున్నానని చెప్పి, అదేవిధంగా ఆయన యేసు ప్రభు కీర్తన చేయటం జన్మ సుకృతంగా భావిస్తున్నాడంట. అర్థమైందా రాజేష్ గా? పనికి మళ్ళా సన్నాసి నాయాలా, నీకు అర్థమైందా? అరే క్రైస్తవత్వాన్ని హిందువత్వాన్ని వేరు చేసి మారుతున్నావు కదా నువ్వు. చంద్రబాబు నాయుడు క్రైస్తవాన్ని ఆచరించాడు, హిందూ మతాన్ని ఆచరిస్తాడని చెప్పా కదా నువ్వు. ఏమన్నాడు ఆయన? బైబుల్ చదివాడు ఆయన. మొత్తం ఈ నుంచి నా జన్మ సుకృతంగా భావిస్తా అన్నాడు. అది ఎక్కడ జరిగిందో తెలుసా నీకు? కాకాని తోటలో
క్రిస్మస్ సెమీ క్రిస్మస్ పండగ రోజు కాకర తోటకి ఆయన గెస్ట్ గా వచ్చి చెప్పిన మాటలు అవి. నేను అడుగుతా ఉన్న ఈ సందర్భంలో చెప్పు సమాధానం. ఇప్పుడు ఆయన వచ్చాడు కదా, ఒక సీఎం కదా, సీఎం గా చీఫ్ గెస్ట్ గా వచ్చాడు కదా, వచ్చి ఆయన ఏం చేయాలో తెలుసా? ప్రార్థన చేయించుకొని వెళ్ళాలి. కానీ ఆయన ఏం చేశాడు తెలుసా? బైబుల్ చదివాడు. ఎందుకు చదివాడు ఆయన ఎందుకు చదివాడంటే క్రైస్తవ మతం ఆచరించడం కాదాడా, గౌరవించడం అంటారు దాన్ని. ఆయన మతం లోపలే ఉంది, మనసులో హిందూ మతం ఉంది. ఆయన సీఎంగా ఉన్నాడు కాబట్టి, ప్రజాస్వామ్యం అనుసరిస్తాడు కాబట్టి, ప్రజా నాయకుడిగా ఆయన బైబిల్ చదివాడు. దానికి దీనికి సంబంధం చెప్పు. నువ్వు ఎంత దారుణంగా మారుతా ఉన్నారా? నువ్వు ఉంటే వేడిగా ఉండాలా, అర్థమైందా? లేదంటే చల్లగా ఉండాలా, నూలు వెచ్చలుగా ఉండకూడదు చూస్తా ఉన్నావా? 4 గోళ్ల మధ్య బైబిల్ చదువుతున్నావు, నువ్వు బయటకు చదవచ్చుగా అంటావు కదా. అదే బైబిల్లో ఏముందో తెలుసా? తెలుసుకో. బైబిల్ ఏముందో తెలుసా? నన్ను పూజించే వాళ్ళు నన్ను అవహేళనకరంగా చేయొద్దు. 4 గోళ్ల మధ్య మోకరించి ఇతరులకు వినపడకుండా ప్రార్థన చేయుడి, ఇతరులకు వినపడకుండా ప్రార్థన చేయుడి, నన్ను ఆరాధించని చెప్పి దేవుడు చెప్పాడు. నా గురించి ప్రార్థన చేసేటప్పుడు 4 గోళ్ల మధ్య మోకరించి ప్రార్థన చేయమని చెప్పాడు ఆయన. దేవుడు బయటకు వచ్చి దేవుడా చెప్పమని ఆయన ఒక పాస్టర్ గారు కాదు, ఆయన ఒక విశ్వాసి. యేసుని నమ్ముతాడు ఆయన. ఒక పాస్టర్ గారు బైబిల్ తీసుకొని సమాజంలో 80 సేవ చేస్తాడు. ఒక విశ్వాసి 4 గోళ్ల మధ్య మోకరించి ప్రార్థన చేస్తాడు. విశ్వాసికి పాస్టర్ గారికి తేడా తెలియని ఏదో నువ్వు మాట్లాడితే క్రైస్తవుల గురించి, క్రైస్తవం గురించి హిందుత్వం వినాలా? చెప్పుతో కొడతా నిన్ను మహాసేన నాయకుగా చాలా ఎక్కువ మారుతా ఉన్నా. నువ్వు ఉంటే వేడిగా ఉండాలి, చల్లగా ఉండాలి, లేకపోతే నిన్వెచ్చగా ఉండకూడదు అంటావు నువ్వు. అరే నువ్వు సమాధానం చెప్పురా. నువ్వు ఫస్ట్ మహాసేన ఎందుకు పెట్టావు? నువ్వు క్రైస్తవుని ఉద్ధరిస్తా అని పెట్టావు. అదే మహాసేన ఇప్పుడు ఏమైంది? ఎస్ఎస్టీ బీసీ మైనార్టీ ఉద్ధరిస్తా అని చెప్పావు. ఇప్పుడేమైంది? రాజకీయాలు మారుతా ఉన్నావు. ముందు నువ్వు చేసుకుని నీవు కంట్లో దూలం తీసుకొని ఎదురు మంట్లో నలకం తీరా పిచ్చిన ఎలా పనికి మానేదవా? నువ్వు మాట్లాడితే నేను వినాలా? విన్నావు. తర్వాత ఏం మారుతా ఉన్నావు? నువ్వు ఎంత దారుణమైన మారుతున్నారా? పిచ్చిలాగా పడుతున్నావా? తప్పు కాదు. నువ్వు ఎందుకు 4 గోళ్ల మధ్యలో ఎందుకు చెప్తావు? 4 గోళ్ల మధ్యలో చేయడం కదా ఏమన్నా తప్పుడు పనా జగన్ రెడ్డి గారు? నేను 4 గోడల మధ్యలో మాత్రమే నేను బైబిల్ చదువుతాను. బయటకు వచ్చి వాక్యం చెప్పాలా? బయటకు వచ్చిన తర్వాత నేను బైబిల్ ముట్టుకోను. బయటకు వచ్చి వాక్యం చెప్పాలా? నేను క్రిస్టియన్ కాదని అబద్ధం చెప్తాను. ఎందుకయ్యా ఇది? ఇప్పుడు నువ్వే అరే పనికి మానేదవా? ధైర్యంగా చెప్పుకున్నాడ్రా, నేను ఫస్ట్ బైబిల్ చదువుతాను, 4 గోళ్ల మధ్య బైబిల్ చదువుతాను, నాకు యేసుప్రభు పిచ్చి. అదే విధంగా నేను రాజకీయ నాయకుడు కాబట్టి, ప్రజా నాయకుడు కాబట్టి, ఈ ప్రజాస్వామ్యం అన్ని మతాలు ఉన్నాయి కాబట్టి అన్ని మతాలు ఆచరిస్తారని చెప్పాడు ఆయన. పిచ్చి మాటలు మారుతూ ఉన్నావు. నువ్వు ఎట్లా చదువుతారా బైబుల్ని? 4 గోళ్ల మధ్య చదవటాగా నువ్వు? ఇంట్లో కూర్చొని బైబిల్ చదవా నువ్వు? అరే నీ పనికి మళ్ళీ ఎదవ కాబట్టి నేను ఎదవ బైబిల్ గురించి తెలియదు అనుకుంటా. నేను చదువుతా, ప్రతిరోజు బైబిల్ చదువుతా. ఇంట్లో నేను పొద్దున కూడా స్నానం చేయగానే మోకరించి ప్రార్థన చేసి భాషాపడం మీద కూర్చొని డైలీ బైబిల్ చదువుతా. మనసులో చదువుకుంటా, మనసులో ప్రార్థన చేసుకుంటా, మనసులో దేవుడిని ఆరాధిస్తా. ఎవరైనా హిందువులు కానీ ముస్లిం కానీ పండగ పిలిస్తే వాళ్ళని గౌరవిస్తారు. అది జగన్మోహన్ రెడ్డి గారు చెప్పింది. దాంట్లో తప్పే ఉందిరా? పోనీ ఎవరో ఒక ఎస్సీ విద్యార్థి అలా చెప్పాడంటే పోనీ ఎంతో కొంత అర్థం ఉంది. ఎందుకంటే అతను చర్చికి వెళ్తానంటే నీ రిజర్వేషన్ కట్ చేస్తాం, నీకు అలా చేస్తాం ఇలా చేస్తాం రఘురామరాజు అంటాడు, బెదిరిస్తాడు. కానీ నీకు ఆ ప్రాబ్లం లేదు కదా. జగన్మోహన్ రెడ్డి కులొస్తుందని చెప్పుకుంటావు. నువ్వు క్రిస్టియన్ గా ఉన్నా, హిందువుగా ఉన్నా, ఎందులో ఉన్నా సరే నీ స్టేటస్ ఏం మారదు కదా. భయపడుతూ ఎందుకు చేస్తున్నావు? ఇగో చంద్రబాబు నాయుడు గారు అడుగుతున్నారు, ఎందుకే భయపడుతూ చేస్తున్నావు? అదేం తప్పు కాదు, నువ్వు బయట కూడా చేయొచ్చు కదా, 4 గోళ్ళు ఎందుకు చేస్తున్నావు అడుగుతున్నాడే. అవునా? సరే నీ గురించి తెలుసుకున్నా వీడియో అమ్మా. అంటే జగన్మోహన్ రెడ్డి గారు 4 గోళ్ల మధ్య బైబుల్ చదివితే భయపడమా? అంటే చంద్రబాబు చదివితే మేము వినాలా? మత మార్పిడికి నువ్వు తావిస్తున్నావు, మత మార్పిడిలు చేయడానికే నువ్వు రాజకీయం చేస్తున్నావు అంటున్నారు. జగన్ గారు ఎక్కడ ఒక మతానికి సంబంధించి ఏ పని చేయలేదు ఇప్పుడు దాకా. అన్ని మతాలని సమానంగానే చూశాడు. ఇంకా చెప్పాలంటే హిందూ మతం కోసమే టీటీడీలో అన్ని మతస్థులు ఎవరు ఉండకూడదని జీవో ఇష్యూ చేశారు. మొట్టమొదటిగా ఆయన మత ప్రాతిపదికన ఇష్యూ చేసిన జీవో అది కూడా హిందువులకి సంబంధించి హిందూ టెంపుల్స్ లో అన్ని మతస్థులు ఉండకూడదు అని ఇచ్చాడు ఆయన. అలాంటి జగన్మోహన్ రెడ్డి గారిని ఈరోజు క్రైస్తవుడు అంటే, క్రైస్తవ్యం అంటే వీళ్ళిద్దరి దృష్టిలో అదేమన్నా దొంగతనం అనుకుంటున్నారా? జగన్మోహన్ రెడ్డి గారు పక్కన పెడదాం, ఆయన హిందువులకు హిందూ, క్రైస్తవులు ముస్లిం ఆయన.
Yes. వీళ్ళ మాటల్లో క్రైస్తవ్యం అనే మాట ఒక దొంగతనం అన్నట్టు, అదేదో తప్పుడు పని అన్నట్టు అలా క్రియేట్ చేస్తున్నారు వీళ్ళు. చంద్రబాబు నాయుడు, నేను ఇప్పటిదాకా నీ వయసుకి చాలా గొప్ప గౌరవం ఇచ్చాను నేను, కానీ నువ్వు ఒక మతాన్ని టార్గెట్ చేసి కొన్ని కోట్ల మంది విశ్వాసాన్ని దెబ్బకొట్టడానికి కూడా ఇంత నీచానికి దిగజారిన తర్వాత నీకు రెస్పెక్ట్ ఇవ్వాల్సిన అవసరం కూడా లేదు. నువ్వు 2 ఎకరాలతో వచ్చి 2 లక్షల కోట్లు సంపాదించావు. అది చంద్రబాబు వయసు గాడిదికి పెరిగింది. ఒక గాడిదికి వయసు పెరిగింది, బుద్ధి పెరగదు. ఆ గాడిదికి చంద్రబాబు తేడా ఉండదు. అరే ఊసరపల్లి పనికి మాలి సన్నాసి మహాసేన రాజేష్ గా నువ్వు చెప్పిన ఆడియో ఇది, నువ్వు వైసీపీలో ఉన్నప్పుడు మాట్లాడా ఇది. వైసీపీ నుంచి తెలుగుదేశం మారంగానే క్రైస్తవ మార్పు చేర్పులు వస్తాయా? ఎక్కడైనా ఒకటే కదరా పనికి మాలి సన్నాసి అథవా మహాసేన రాజేష్ గా, బుద్ధి లేని గాడిదా. నువ్వే చెప్పావు కదా పిచ్చి నాయాలా, పిచ్చి మాట మళ్ళీ నువ్వు ఎందుకు మారుతా ఉన్నావు? నువ్వు ఊసరం రంగులు ఎందుకు మారుతా ఉన్నావు? క్రైస్తవుడు ఏం తెలుసా? నిజాయితీకి బతకడం రా నాయాలా. దేనికోసం బతుకున్నారా నువ్వు? క్రైస్తవతో నిజాయితీకి బతకడం. అరే క్రైస్తవం అనుసరించే వాళ్ళు ఆకలి దప్పుకు అల్లాడిపోతా ఉన్నారు. చాలా మంది చనిపోతారు తిండి లేకుండా, కానీ నిజాయితీగా పోతా ఉన్నారు. ఏం మారుతా ఉన్నావు? జగన్మోహన్ రెడ్డి గారికి భయమా? 4 గోళ్ల మధ్య బైబుల్ చదివితే భయమా? పనికి మాలిన సన్నాసి, పనికి మాలిన ఎదవ. ఇందాం ఇంకా నవ్వుతున్నారు చంద్రబాబు నాయుడు గారు. నవ్వుతుంది మిమ్మల్ని చూసి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నవ్వుతున్నారే బాబు. ఎందుకంత భయపడితే ఎందుకు చేయాలి నువ్వు? ఎందుకు అంత తప్పుడు పని చేసినట్టు 4 గోడల మధ్య ఎందుకు చేయాలి? అరే చంద్రబాబు నాయుడు కంటే బుద్ధి లేదు. క్రైస్తవుల గురించి మాట్లాడుతున్నది చంద్రబాబు నాయుడికి తెలియదు. నీకు తెలుసు కదా క్రైస్తవ మతం ఏ విధంగా ఆచరిస్తుంది తెలుసు కదా నీకు. జగన్మోహన్ రెడ్డి గారు క్రైస్తవత్వం ఉండగా నీ సంగతి తెలుసు కదా నీకు. ఆది నుంచి వాళ్ళ తాతల కాలం నుంచి క్రైస్తవత్వం ఉన్నారని తెలుసు కదా నీకు. అది తెలుసు కూడా ప్రజలందరూ కలిసి ఓటేసి గెలిపించదని తెలుసు కదా. జగన్మోహన్ రెడ్డి గారు సీఎం గా గెలిచారని తెలుసు కదా. సింగిల్ గా 150 సీట్లు గెలిచారని సంగతి తెలుసు కదా. ముగ్గురుగా వచ్చి ఆయన ఓడించి నవ్వుతున్నాడా చంద్రబాబు? చంద్రబాబు నవ్వుతున్నాడా? అరే సిగ్గున్నావురా చంద్రబాబుకి, నీకు పవన్ కళ్యాణ్కి. జగన్మోహన్ రెడ్డి సింగిల్ గా పోటీ చేశాడు, 150 సీట్లు గెలిచాడు. అదే జగన్మోహన్ రెడ్డి సింగిల్ గా పోటీ చేశాడు, 11కు పడిపోయాడు. ముగ్గురు కలిసి పోటీ చేసి ముగ్గురు కలిసి వచ్చి ఒక నాయకుడిని ఎదుర్కోలేక దమ్ము లేక ఆయన మీద గెలిచి ఈ రోజు పిచ్చి మాటలు చెబితే మేము వింటాం అనుకుంటారా? ఏదో సన్నాసి పనికి మేళ సన్నాసి నాయన మహాసేన రాయిగా ఖచ్చితంగా నవ్వుతున్నాడు కదా. ఆ నవ్వు ఆగిపోతా ఉంది. త్వరలో ఆ నవ్వుకి అంతరాయం కలుగుతా ఉంది. దేవుడితో పెట్టుకున్నాడు. చంద్రబాబు పతనం మొదలైపోయింది. అదే దేవుడు యేసుతో పెట్టుకున్నాడు. ఈ రోజు క్రైస్తవత్వాన్ని మధ్యలో లాక్కొచ్చాడు. జగన్మోహన్ రెడ్డి గారు క్రైస్తవుడు కాబట్టి యేసు కూడా కెలికారు, వెంకటేశ్వరని కెలికారు, దేవుడిని కెలికాడు, పోతే అల్లాని కెలికాడు పవన్ కళ్యాణ్. వీళ్ళకి పతనం స్టార్ట్ అయిపోయింది. వీళ్ళకి త్వరలో వీళ్ళని చూసి ప్రజలు నవ్వే రోజు దగ్గరలో తెలియపరుస్తూ జై హింద్, జై జగన్, జై జగన్.